హాయ్, వెల్కమ్ టు గుడ్ ఫుడ్. ఒబేసిటీ అనేది అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి మొదలయ్యే ప్రక్రియ అంటే మనకి నమ్మశక్యంగా ఉండదు. పిల్లలు పుట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటే తీసుకునే జాగ్రత్తల కంటే వాళ్ళు పుట్టక ముందు నుంచి మనం ఒబేసిటీని ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఒబేసిటీ అనేది కాజెస్ ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కాజెస్ అనేవి లైక్ మేజర్ 6 కాజెస్ ఉంటాయి ఒబేసిటీకి. ఒకటంటే ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఈటింగ్ హ్యాబిట్స్ కానీ లైక్ స్ట్రెస్ వల్ల వచ్చే ఇవన్నీ కానీ. ఈటింగ్ హ్యాబిట్స్ అంటే చాలామంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం. చిన్నపిల్లలందరికీ నార్మల్గా తెలిసిందే బరువు పెరగడం అనేది ఈ జంక్ ఫుడ్ వల్ల, లేదా ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెరుగుతూ ఉంటారని జనరల్గా తెలిసిన విషయమే. అవి కాకుండా మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాటి వల్ల కూడా ఒబేసిటీ వస్తుందా అనేది నమ్మకంగా ఉండదు. సో అలాంటివి ఏముంటాయి? ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అని ఒకటి ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే మనం తిన్నది అరిగి మనం దాన్ని ఎనర్జీ లాగా యూస్ చేసుకోవడం. తినేది ఎక్కువ అయిపోతే, ఎనర్జీ లాగా స్పెండ్ చేయకపోతే, సో మిగిలిపోయిన దాన్ని పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. ఆ ఎనర్జీ ఏదైతే మిగులుతుందో దాన్ని బాడీ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఎ న్యూ వర్డ్, ఎంటైర్లీ న్యూ వర్డ్. సో పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్. దానికి తగ్గట్టుగా ఒబేసిటీ ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు మనం స్పెషల్గా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో వాళ్ళకి సూట్ అయ్యే ఒక మంచి రెసిపీ ఏమైనా ఉందా? సో రెసిపీ అంటే నాకు ఈ రెసిపీ చూస్ చేసుకోవడానికి కూడా నాకు ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు మనం ఇవాళ చేయబోయే రెసిపీ అడై అంటారు. అడైలో ఒక గ్లాస్ బియ్యం అయితే మిగతా హాఫ్ గ్లాసెస్ అన్ని రకాల పప్పులు యాడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం అడై అనేది ఒక రెసిపీ తయారు చేయబోతున్నామండి. అందులో చాలా వరకు ప్రోటీన్స్ వాడతాం. ప్రోటీన్స్ అంటే పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటాయని మన అందరికీ తెలిసిన విషయం కదా. సో వివిధ రకాలైన పప్పులను వాడుతూ, సో బేసిక్ మన రైస్ ఐటెం ఉంది కదా, అలాంటి రైస్ కూడా కొంచెం క్వాంటిటీ తీసుకుంటాము. దాంతో దోశలు లాంటివి మనం ప్లాన్ చేయబోతున్నాం. ఈ ఐటెం పిల్లలకి చాలా బాగుంటుంది. అలాగే ప్రోటీన్ లెవెల్స్ కూడా వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయంటున్నారు. మరి అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి అడైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, బీన్స్, జీలకర్ర, అల్లం పేస్ట్, పోపు దినుసులు, నూనె, మొక్కజొన్నలు. సో అపర్ణ గారు, అడైకి పప్పు దినుసుల మిశ్రమం అండ్ బియ్యంతో కలిపి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా. సో అది వచ్చేసి ఇలా. ఎంత ఓవర్ నైట్ సోక్ చేస్తే సరిపోతుందా? డే టైంలో 1 hour బిఫోర్ సోక్ చేస్తే చాలండి. అంతే, 1 hour బిఫోర్. ఇందులో ఏమేమి పప్పులు వేసారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనిలో ఒక గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు. ఒక గ్లాస్ బియ్యానికి మిగిలిన పప్పులన్నీ హాఫ్ గ్లాస్ వేసుకున్నాం. కాసిన మెంతులు కూడా వేసుకోవచ్చు. మెంతులు వేసుకుంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది. ఓకే, ఇది సోక్ చేసి పెట్టుకున్నాం కదా, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటారు? దీన్ని కార్న్ని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, స్వీట్ కార్న్ కూడా తీసుకుంటున్నాము. స్వీట్ కార్న్ వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఓకే, సో వాళ్ళకి బ్లాండ్ టేస్ట్ కాకుండా స్వీట్నెస్ వస్తుంది దోశ. సో దోశలో ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వేసేద్దామా? వేద్దాం. ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చా? 2-3 days ఉంటుందా? ఓకే. ఇంకా ఏం వేస్తున్నారు? స్వీట్ కార్న్. ఒక హాఫ్ కార్న్ పడుతుంది అనమాట. ఒక కప్పు మిక్స్కి హాఫ్ కార్న్ పడుతుంది. ఇంకా ఏం వేయాలి దీనిలో? కాస్తంత ఉప్పు, సాల్ట్ కూడా వేసుకోవాలా? ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇంకంతేనా? పచ్చిమిర్చి అలాంటివి ఏమైనా వేయాల్సి ఉంటాయి? పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందామా? సో ఇది మిక్సీ పట్టేయచ్చా? మామూలు దోశల పిండిలాగే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, మనం నానబెట్టుకున్న పప్పులు అండ్ బియ్యం మిశ్రమం ఉంది, అది వేసామండి. అలాగే స్వీట్ కార్న్ అనేది కూడా ఒక హాఫ్ కార్న్ తీసుకుని దానికి అవి గింజలు తీసేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. దీని అంతటిని గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ బ్యాటర్లా వస్తుంది. ఆ దోశ బ్యాటర్ని మనం దోశలా వేసుకుందాం. సో ముందుగా దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా ఉంటుందండి. సో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుందా? మనం కలుపుకునేటప్పుడు చూడొచ్చండి. ఓకే, బౌల్లోకి తీసేసుకుంటాను అయితే.
కొంచెం అవసరం అవుతుందేమో కదా, సరిపోతుంది. సరిపోతుందా? వాటర్ అయినా అవసరం లేదా ఇంకా? ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక చూసుకుందాం. ఓకే ఓకే అండి, సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవడమైనా ఇందులో ఏమైనా వేయాల్సి ఉంటుంది? దీనిలో కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే. ఆనియన్స్. సో దోశ వేసిన తర్వాత ఇప్పుడే దోశ వేసే ముందే అన్నీ కలుపుకుంటే బాగుంటుందా? ఫైనల్గా దోశ వేసేయచ్చు. ఓకే. కొత్తిమీర గార్నిష్, ఆనియన్ గార్నిష్, టమాటో గార్నిష్ కొంచెం కట్ చేయనేది కట్ చేయండి. సో ఇది వేసేద్దామా? ఇవి అన్నీ మిక్స్ చేయనది? అన్నీ మిక్స్ చేసి టొమాటో, ఆనియన్స్, ఆనియన్, చిల్లీ, బీన్స్. ఇవన్నీ పడతాయి. బీన్స్ కూడా చాలండి. ఓకే. దెన్ కొరియాండర్, టొమాటో. టొమాటో కూడా కట్ చేయనా? కొంచెం పుల్లగా తీయగా టేస్ట్ ఉండడానికి పులుపు గురించి టొమాటో. ఓకే. స్వీట్ కార్న్ ఏమో స్వీట్నెస్ గురించి. ఓకే. టమాటోస్ అందులో వేసి గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు కదా, అలా చేసుకోవచ్చు. గ్రైండింగ్ చేసుకోవచ్చు. గార్నిష్ లా కనిపిస్తే పిల్లలు ఇంకా కలర్ఫుల్ ఐటమ్ తినడంలో చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేనా? వేసేనా? వేసి ఆనియన్స్ వేసాము, టమాటోస్, కొరియాండర్ అండ్ బీన్స్. ఓకే, మిక్స్ చేసుకుందామా? మిక్స్ చేసుకో. కాస్తంత జీరా కూడా వేయచ్చండి. వేయచ్చా? వేయండి. ఇది ఫర్మెంట్ అవ్వడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? కొంచెం ఉంచడం కానీ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. హింగ్ అనేది వాడుతూ ఉంటారు, అది వేసుకోవచ్చు. హింగ్ కూడా వేసుకోవచ్చు. దీని కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిన్గా చేసుకోవచ్చు. ఓకే అండి, మనం వేసేసుకుందామా దోశ? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దామా? అవునండి. వేసినా కొంచెం పాన్ వేడెక్కితే దోశ అంటుకోదు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉన్నాయి కదా, ఈ రోజుల్లో చాలా వరకు దాని గురించి వింటున్నాం. దాని ఉపయోగాలు ఏంటంటారు? ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి మామూలుగా రెగ్యులర్గా డైట్లో ఉన్నందుకు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండవు, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో వీటి సోర్సెస్ ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే లినోలిక్ యాసిడ్ మామూలుగా బియ్యంలో ఉంటాయి, పప్పు దినుసుల్లో, వీటన్నిటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇన్విజిబుల్ ఫ్యాట్ రూపంలో ఉంటాయి. మళ్ళీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి ఫిష్ ఆయిల్ నుంచి, మస్టర్డ్ ఆయిల్ నుంచి, రేప్ సీడ్ ఆయిల్ నుంచి మనకి ఎక్కువగా లభిస్తుంది. సో ఆల్ సీడ్స్లో ఉంటుంటాయా? ఆల్ సీడ్స్లో, ఆల్ పల్సెస్ అండ్ సీరియల్స్లో ఉండేది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. ఎస్పెషల్లీ ఫిష్ ఆయిల్స్లో, మస్టర్డ్ ఆయిల్స్లో ఎక్కువగా ఉండేది మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. అవి ఎందుకని మనకి ఉపయోగం బాగా? అవి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. మన బాడీలో ఉన్న ఫాస్ఫోలిపిడ్స్ అని కొన్ని టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి, వాటి ఫంక్షనింగ్కి అవి కావాలి. సో అందు గురించి అవి మన శరీరంలో తయారు కావు, వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. బయట ఫుడ్ నుంచి మనకి లభిస్తుంది. ఓకే. ఈ అవియల్ అనేది అడై అనేది తమిళన్స్ వేసుకునే ఐటమ్ కదా, తమిళన్స్. అండ్ వన్ మోర్, ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు. సో అంటే మీల్కి మధ్యలో తిన్నా, ఎప్పుడు తిన్నా కూడా వాటి వల్ల వచ్చే క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలే కదా అని మనం పెద్దగా పట్టించుకోము, ఒక డేలో 3-4 తిన్నా కూడా దట్స్ ఓకే అని అనుకుంటాం. సో అది ఎంతవరకు నిజం? ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ అని వీటన్నిటిలో నార్మల్గా బిస్కెట్ ప్రిపరేషన్లో క్వాంటిటీ ఆఫ్ ద బిస్కెట్ ఏదైతే అవెన్లో పెడతామో అది చాలా తక్కువ క్వాంటిటీ. అది ఈస్ట్ ఇంకా బేకింగ్ సోడాస్ వేయడం వల్ల దాని క్వాంటిటీ పెరుగుతుంది. సో దానివల్ల టేస్ట్ కూడా వస్తుంది, ఫ్లఫీనెస్ వస్తుంది ఈ బేకరీ ఐటమ్స్ ఏవైనా కానీ. ఈ బేకింగ్ సోడాస్ వల్ల మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ బేకింగ్ సోడా వల్ల. ఓకే.
సో పిల్లలు తరచుగా ఎవ్రీడే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవి ఎక్కువగా తీసుకుంటే అల్సర్స్ రావడము, కడుపులో గ్యాస్ట్రైటిస్ రావడం జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఆఫ్టర్ సమ్ పీరియడ్ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అవన్నీ వస్తాయి. చాలా ఇది చాలా అయిపోయినట్టేనా? తీసుకున్నాం. దీనిలో నంచుకోవడానికి మనం కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర చట్నీ ఇందులో ఏం వేసాం మనం? పిల్లలు ఎక్కువ కారం తినలేరు కాబట్టి కొత్తిమీర, టమాటో, కొంచెం టమాటో. ఇప్పుడు పోపులో కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేకపోతే దీని లోపల గ్రీన్ చిల్లీ ఒకటి వేసుకుంటే సరే. పోపు వేద్దామా? పోపు వేద్దాం. మిర్చి కావాలంటే రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, లేకపోతే కూడా వేసుకోవచ్చు. సో జస్ట్ బికాస్ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, సో పిల్లల కంటే కొంచెం పర్వాలేదు. బట్ రోస్టెడ్ సీడ్స్ కూడా ఈ మధ్య నేను విన్నాను. రోస్టెడ్ సీడ్స్ మనం రోస్ట్ చేసేసి ఆ సీడ్స్ కూడా మనం వాడుకోవచ్చు అండి, పర్వాలేదు. లైక్ ఆయిల్ కంటెంట్ పెద్దవాళ్ళ కంటే ఒక మనిషికి ఒక నెలకి 6 లీటర్ కంటే ఎక్కువ వాడద్దు. హాఫ్ లీటర్ అంటే 2 టీ స్పూన్స్ అట్లా రోజుకి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఓకే, సో అడే రెడీ అయిపోయిందండి. దానికి సాయంగా కొత్తిమీర అండ్ టమాటో వేసిన చట్నీ కూడా చేసాము. పిల్లలకి స్పైస్ కావాలంటే కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర అండ్ టమాటో చట్నీలో ఉండే పోషకాలు ఏంటో ఒకసారి చెప్తారా? కొత్తిమీరలో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుందండి. టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి ప్రెసెన్స్లో ఐరన్ కంటెంట్ ఫుడ్ ఏదైతే తీసుకుంటామో ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగా ఉంటుంది. ఓకే. సో ప్రోటీన్ కూడా యూస్ఫుల్గా ఉంటుందా? ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి కాంబినేషన్లో హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం తినే ఐటెంలో ఏదైనా సరే ప్రోటీన్ కంటెంట్ ఉన్నప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ గుడ్. సో ఈ కొత్తిమీర బదులు మనం పుదీనా కానీ ఏదైనా వాడుకోవచ్చు, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్ వాడుకోవచ్చు. సో దీనిలో పోషక విలువలు ఎలా ఉంటాయో, ఎంత తీసుకోవాలో, ఒక ఏజ్ చిన్నపిల్లలు అయితే ఒక 15 ఏళ్ళ వాళ్ళు, అలాగే 6 years మనకి స్కేల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంతెంత తినాలి అనేది కూడా ఒకసారి అడుగుదాం. సో క్వాంటిటీ అనేది ఎలా తీసుకోవాల్సి ఉంటుందండి? చిన్నపిల్లలు ఎంత తీసుకున్నా పర్వాలేదు. మ్యాక్సిమం వాళ్ళు 2.5 కంటే ఎక్కువగా తీసుకోలేరు. పెద్దవాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ లాగా 2.5, డిన్నర్ అయితే 3 అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి కూడా దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక 2 నుంచి 3 ఇలాంటి పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కూడా తినలేరు కూడా. సో అబ్జార్ప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కదా లోపల. పప్పులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ కడుపు త్వరగా నిండుతుంది. ఈ చైల్డ్ ఒబేసిటీ నిర్మూలన చేయడానికి ఇది ఒక వన్ వే ఆఫ్ ట్రీటింగ్ ఒబేస్ చిల్డ్రన్. ఓకే అండి, పిల్లల్లో ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి మంచి పోషక విలువలున్న, అలాగే ప్రోటీన్ వాల్యూస్ అధికంగా ఉన్న ఒక చక్కటి రెసిపీ అడే అని రెసిపీని చూసాం కదండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.